రేపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి రానున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. దీంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గుట్టలో ఆర్డీఓ కృష్ణారెడ్డి తహసీల్దార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ టూర్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ టూర్లో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. రేపు సాయంత్రం 5 గంటలకు 10 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదగిరిగుట్టకు వస్తారని వివరించారు కలెక్టర్. ఈ పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. 15వ తారీఖు రానున్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక ఆధ్యాత్మిక నిదర్శనమైనటువంటి మన యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి టెంపుల్కి రానున్నారు. దీని పరంగా ప్రపంచవ్యాప్తంగా మన యాదగిరిగుట్ట టెంపుల్ ఏ విధంగా ఉంది, ఎంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, ఎట్లా తీర్చిదిద్దబడిందని ప్రపంచాన్ని అంతా తెలవడానికి, మరి అదేవిధంగా టెంపుల్ టూరిజానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలన్నీ ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమయ్యాము. ఈఓ గారి యొక్క సూచనల మేరకు భాస్కర్ రావు, మన వెంకట్రావు గారు, ఆలయ ఈఓ వెంకట్రావు గారు కూడా సూచనలు చేశారు. దాని ప్రకారంగా అందరం కూడా టోటల్గా ఇదంతా కూడా ఆలయ ప్రాంతం అంతా కూడా కలిసి తిరిగాము. 5 గంటల నుంచి ఒక టెంటేటివ్గా 5 o'clock నుంచి 7 o'clock వరకు ప్రోగ్రామ్. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడికి రావటం, వచ్చేసి ఇక్కడి నుంచి అఖండ దీపానికి వెళ్ళటం, అక్కడి నుంచి అఖండ దీపం వెలిగించిన తర్వాత మన యొక్క కల్చర్కి అనుగుణంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ తూర్పు మహాద్వారం ద్వారా లోపలికి వెళ్ళటం, ఆ దేవదేవుడిని దర్శించుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేద ఆశీర్వచనం చేయటం, దాని తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు అదే రూట్లో, సేమ్ రూట్లో మళ్ళీ ఇక్కడికి గెస్ట్ హౌస్ చేరుకుని వెళ్ళిపోవటం. చాలా 1.5 to 2 hours ఉన్నటువంటి ప్రోగ్రామ్. సో దీనికి అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మరియు ఆలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ